హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజైతే యావరేజ్ సగటు ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. సగటు అనేది ఒక ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఆర్ఆర్బీ గ్రూప్ డీకైనా సరే, ఎస్ఎస్సి జీడీకైనా సరే, దేనికైనా కూడా యావరేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దీని నుండి మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా అయితే వస్తాయి. కాబట్టి ఇలాంటి సింపుల్ టాపిక్ని మనం వదిలేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. అలాగే దీంతోపాటు సగటు, బాహుళకం, మధ్యగతం ఇవి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఆర్ఆర్బీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అవి కూడా ఇంపార్టెంటే. కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే సగటు అనేది ఖచ్చితంగా అయితే ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈరోజైతే మనం సగటుని నేర్చుకుందాం. ఫస్ట్ దీనికి వచ్చేసి మన స్కూల్ లెవెల్ నుండి నేర్చుకున్న ఫార్ములా ఒకటేనండి. దాంతో మనం దేన్నైనా సాల్వ్ చేయవచ్చు. ఏదో ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్లో చెప్పిన ట్రిక్స్ అన్ని ఫాలో కావద్దు. మనం హెల్తీ ఫార్ములా అయితే యూజ్ చేద్దాం. మనకు తెలిసిందే, మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న దాంతో, కాకపోతే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ తోటి నేర్చుకుందాం అనమాట. సగటు అంటే వచ్చేసి ఫస్ట్ ఫార్ములా చెప్తాను. ఫార్ములా వచ్చేసి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇదే అండి దీని ఫార్ములా. ఇది వచ్చేసి రాసుల మొత్తము బై రాసుల సంఖ్యని సగటు అంటారు. ఇది ఫస్ట్ మనం ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ మీ ఫ్రెండ్ దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయండి, ఇంకో ఫ్రెండ్ దగ్గర 4 చాక్లెట్లు ఉన్నాయి, ఇంకో ఫ్రెండ్ దగ్గర 6 చాక్లెట్లు ఉన్నాయి, ఇంకో ఫ్రెండ్ దగ్గర 8 చాక్లెట్లు ఉన్నాయి, మీ దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం సగటు అనేది దేనికి పనికి వస్తుందంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి. ఇప్పుడు అందరూ కలిపి మీ దగ్గర ఉన్న అన్ని చాక్లెట్లను కలిపి మీ ఫ్రెండ్ దగ్గర ఉన్న ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్న 2, ఇంకో ఫ్రెండ్ దగ్గర ఉన్న 4, ఇంకో ఫ్రెండ్ దగ్గర ఉన్న 8, ఇంకో ఫ్రెండ్ దగ్గర ఉన్న 8, ఇంకో ఫ్రెండ్ దగ్గర ఉన్న 10, ఈ చాక్లెట్లు అన్నిటినీ కలిపి సమానంగా పంచుకుంటే ఒక్కొక్కళ్ళకి ఎన్ని చాక్లెట్లు వస్తాయో అదే సగటు అంటారండి. ఇక్కడ మనం చూసుకుంటే మీ ఫ్రెండ్ దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయి, ఇంకో ఫ్రెండ్ దగ్గర 4, ఇంకో ఫ్రెండ్ దగ్గర 8, ఇంకో ఫ్రెండ్ దగ్గర 10. ఇక్కడ మొత్తం చాక్లెట్లు కూడితే మనం 6, 4, 10, 8, 2, 10, ఈ 10 మొత్తం 30 చాక్లెట్లు ఉన్నాయి కదా. ఈ 30 చాక్లెట్లని మనం రాసుల మొత్తము అంటాం. ఈ 30 చాక్లెట్లను వచ్చి రాసుల మొత్తము అంటాం. ఇక్కడ రాసుల సంఖ్య అంటే ఎంతమంది దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఫస్ట్ మీ ఫ్రెండ్స్ 1, 2, 3, 4, 5. మీ ఫ్రెండ్స్ నెంబర్ని వచ్చేసి రాసుల సంఖ్య అంటారు. ఇప్పుడు 30 చాక్లెట్లు ఉన్నాయి మొత్తం మీ దగ్గర, మీరు 5గురు ఉన్నారు. మీరు పంచుకుంటే ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి? 5 6 30 కాబట్టి 6 చాక్లెట్లు అనేది రావటం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఉండే సగటు చాక్లెట్లు ఎన్ని? 6 చాక్లెట్లు అనమాట. ఇది వచ్చేసి దీని ఆన్సరు. ఇదే సగటు అండి. దీంట్లో పెద్ద మ్యాజిక్ ఏమి ఉండదు, చాలా సింపుల్. కాకపోతే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది మనం నేర్చుకోవాలి. ఇంకా అడ్వాన్స్డ్గా చెప్తూ ఉంటా. ఇప్పుడు మీ దగ్గర 1 చాక్లెటు, ఇంకో వాళ్ళ దగ్గర 5 చాక్లెట్లు, ఇంకో దగ్గర 4 చాక్లెట్లు, ఇంకో దగ్గర 8 చాక్లెట్లు ఉన్నాయి. ఇప్పుడు దీని సగటు ఎంత అవుతుంది? 8, 1, 9, 9, 5, 14, 14, 4, 18. 18 చాక్లెట్లు. ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు? 4 కాబట్టి 18/4. ఇప్పుడు మీరు పంచుకుంటే 4 4 16, 2 ఉంటుంది, 2 0 20 కాబట్టి 4 5 20. మీకు ఒక్కొక్కరికి 4.5 చాక్లెట్లు, అంటే ఒక చాక్లెట్ని కొరికి సగం సగం చేసి పంచుకోవాలన్నమాట. ఈ విధంగా వాస్తవానికి ఇది ఈ విధంగా పాయింట్స్లో కూడా వస్తూ ఉంటుంది. మనీకి సంబంధించినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఓకే, మీకైతే నాకు తెలిసి సగటు అనేది బేసిక్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఫస్ట్ దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే చేద్దాం ఉన్నాం. తర్వాత వచ్చేసి మనం దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో అడిగిన ఎస్ఎస్సి జీడీలో కావచ్చు, ఆర్ఆర్బీ గ్రూప్ డీలో కావచ్చు, ఏ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారో వాటిని సాల్వ్ చేయడం వల్ల మనకి వీటి మీద పూర్తి అవగాహన అనేది రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూసుకుందాం. మీ దగ్గర 2500 ఉన్నాయి. మీ భార్యకు వచ్చేసి ఒక 30,000 వస్తున్నాయి.
2500 3000 వస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరికి కలిపి సగటున వచ్చే శాలరీ అంత, మీకేమో 2500, మీ భార్యకేమో 3000 వస్తున్నాయి. ఇప్పుడు సగటున ఇద్దరికి వచ్చే శాలరీ ఎంత అంటే మనం ఈ రెండింటిని కలపాలి. కలిపితే ఎంత వస్తుంది? 5500. కాబట్టి ఇద్దరు శాలరీ కాబట్టి బై 2 చేద్దాం. బై 2 చేస్తే ఎంత? 2 2 4, 1 2 ఏళ్ళ 15. ఇది ఒక్క నిమిషం అండి, మీకు ఇది కొంతమందికి అసలు ఇది ఎలా చేస్తున్నానో కూడా అర్థం కాదు. కొంతమంది బిగినర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అనేది ఇక్కడ డివైడెడ్ బై కాబట్టి చేసేది మనం ఈ విధంగా అయితే చేయాలి. ఫస్ట్ 2 ఇటు 2 2 4, 1 5, 2 ఏళ్ళ 14, కిందకు 1 వస్తుంది 0, 2 5 10, ఈ 0 వస్తుంది వీడికి 2 0 0. ఈ విధంగా అయితే చేయటం జరుగుతుంది. మీరు ఎవరైతే ఈ విధంగా బిగినర్స్ ఉంటారో వాళ్ళైతే ఈ విధంగా కాకుండా ఈ విధంగా చేసుకోవటం నేర్చుకోండి. క్యాలిక్యులేషన్స్ అనేది స్పీడ్గా చేయండి. ఇది సగటు యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఈ విధంగా దీనికి సంబంధించిన మనం కొన్ని క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేద్దాం.